ప్రపంచవ్యాప్తంగా మేము 1 మిలియన్కు పైగా కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించాము. అదనంగా మా ఉత్పత్తులు క్రమం తప్పకుండా 22 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతవుతున్నాయి. ముందుగా ఎలా కనెక్ట్ చేయాలో నేను వివరించబోతున్నాను. ఇన్పుట్ టెర్మినల్లో 415 వోల్ట్ సరఫరా ఇస్తాము మరియు R, Y, V అనే 3 వైర్లను ఇన్పుట్ టెర్మినల్కు కనెక్ట్ చేస్తాము. మోటార్కు చెందిన 3 వైర్లను అవుట్పుట్ టెర్మినల్ M1, M2 మరియు M3 వద్ద కనెక్ట్ చేయండి. ఇప్పుడు కనెక్షన్ పూర్తయింది. ఇప్పుడు డివైస్ని ఎలా పరీక్షించాలో నేను చూపిస్తాను. ఇక్కడ Y మరియు B ఫేజ్ సూచనలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ మోటార్ ఆన్ సూచన ఇవ్వబడివుని. ఈ పై డిస్ప్లే ఇన్పుట్ వోల్టేజ్ను చూపిస్తుంది మరియు ఈ క్రింది డిస్ప్లే మోటార్ ఆన్ అయినప్పుడు తీసుకునే కరెంటును చూపిస్తుంది. ఇది ఆటో మరియు మాన్యువల్ స్విచ్. ఇది మాన్యువల్ మోడ్లో స్టార్టర్ను ఆన్ చేయడానికి మరియు ఆఫ్ చేయడానికి స్టార్ట్ మరియు స్టాప్ బటన్. ప్రోగ్రామింగ్ సమయంలో ఇది అప్ మరియు డౌన్ కీలా కూడా ఉపయోగించవచ్చు. ఇది ప్రోగ్రామింగ్ కోసం సెట్ కీ. స్టార్టర్ను పరీక్షించడానికి మొదట స్టార్టర్ను మాన్యువల్ మోడ్లో పెట్టండి. ఆన్ ఆఫ్ స్విచ్ ద్వారా స్టార్టర్ను స్టార్ట్ చేయండి. డిస్ప్లేలో SPP ఎర్రర్ చూపిస్తే ఇన్పుట్ నుండి R మరియు Y ఫేజ్లను మార్పిడి చేయాలి. స్టార్ట్ బటన్ నొక్కండి, మోటార్ స్టార్ట్ అవ్వాలి. స్టాప్ బటన్ నొక్కండి, మోటార్ ఆగిపోవాలి. ఇది పనిచేస్తే యూనిట్ బాగానే పనిచేస్తోందని అర్థం. ఇక్కడ 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఆటో మోడు, మరొకటి మాన్యువల్ మోడు. ఆటో మోడ్లో ఆన్ డిలే టైం తర్వాత మోటార్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. యూజర్ సైక్లిక్ టైమర్ ప్రోగ్రామ్ చేసుంటే ఆ సైకిల్ టైమింగ్ ఫంక్షన్ ఆటో మోడ్లో పనిచేస్తుంది. మాన్యువల్ మోడ్లో ఈ స్టార్టర్లోని స్టార్ట్ మరియు స్టాప్ బటన్ ద్వారా మోటార్ స్టార్ట్ మరియు స్టాప్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు డివైస్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఫంక్షన్లను ఎలా ఎనేబుల్ మరియు డిసేబుల్ చేయాలో చూపిస్తాను. ముందుగా సెట్ బటన్ నొక్కండి. మీకు ఓవర్లోడ్ వాల్యూ కనిపిస్తుంది. మళ్ళీ సెట్ బటన్ నొక్కండి. ముఖ్యమైన వస్తుంది. ఇప్పుడు సెట్ బటన్ను 5 సెకండ్లు నొక్కి పట్టుకోండి. ఇది పాస్వర్డ్ అడుగుతుంది. దయచేసి 30 పాస్వర్డ్ను నమోదు చేయండి. ఇప్పుడు సెట్ బటన్ నొక్కండి. ఇక్కడ నుండి మీరు ఆటో ఆన్ డిలే టైమర్ ఆప్షన్ను చూడవచ్చు. అప్ మరియు డౌన్ కీ నొక్కడం ద్వారా యూజర్ ఆటో టైమింగ్ ఫంక్షన్ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు. మీరు ఈ ఫంక్షన్ను ఎనేబుల్ చేసినప్పుడు ప్రధాన మెనూలో ఆటో ఆన్ డిలే టైం సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు సెట్ బటన్ నొక్కి ప్రధాన మెనూకు రండి. ప్రధాన మెనూలో సెట్ బటన్ నొక్కండి. ఇప్పుడు మీరు ఓవర్లోడ్ ఆప్షన్ను చూడవచ్చు. మళ్ళీ సెట్ బటన్ నొక్కండి. మీరు ఆటో టైమర్ ఆప్షన్ను కనుగొనవచ్చు. ఈ టైమర్ను ఆటో స్విచ్ ఆన్ డిలే టైమర్ అని కూడా అంటారు. సెట్ బటన్ నొక్కండి. ఇప్పుడు నేను మీకు సైక్లిక్ టైమర్ను ఎలా ఎనేబుల్ చేయాలో చూపిస్తాను. సైక్లిక్ టైమర్ను ఎనేబుల్ చేయడానికి సెట్ బటన్ను 5 సెకండ్లు నొక్కి పట్టుకోండి. పాస్వర్డ్ 30 నమోదు చేయండి. మళ్ళీ సెట్ బటన్ నొక్కండి. సెట్ బటన్ నొక్కండి. మీకు మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మోడ్ ఆప్షన్లో సైకిల్ మోడ్ని ఎంచుకుని సైక్లిక్ టైమర్ని ఎనేబుల్ చేయండి. సెట్ బటన్ నొక్కి ప్రధాన మెనూకు రండి. ఇప్పుడు ప్రధాన మెనూలో సెట్ బటన్ నొక్కండి. మీకు ఓవర్లోడ్ కనిపిస్తుంది. సెట్ బటన్ నొక్కండి.
ఇక్కడ మీరు సైక్లిక్ ఆన్ టైమ్ ఆప్షన్ ను చూడవచ్చు. సెట్ బటన్ నొక్కండి. మీరు సైక్లిక్ ఆఫ్ టైమ్ సెట్టింగ్స్ ను చూడవచ్చు. సెట్ బటన్ నొక్కి ప్రధాన మెనూకు రండి. ఇప్పుడు నేను మీకు డ్రై రన్ ప్రొటెక్షన్ ను ఎలా ఎనేబుల్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు సెట్ బటన్ ను 5 సెకండ్ల పాటు నొక్కండి. ఇది పాస్వర్డ్ అడుగుతుంది. దయచేసి పాస్వర్డ్ 7070 నమోదు చేయండి. సెట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు డ్రై ఆప్షన్ చూడవచ్చు. మీరు అప్ మరియు డౌన్ కీ ద్వారా ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు. మీరు ఇక్కడి నుండి డ్రై ఫంక్షన్ ను ఎనేబుల్ చేస్తే ప్రధాన మెనూలో డ్రై కరెంట్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్ బటన్ నొక్కండి. సెట్ బటన్ నొక్కండి. ఇది ప్రధాన మెనూకు వస్తుంది. ఇప్పుడు సెట్ బటన్ నొక్కండి. మీరు ఓవర్లోడ్ ను చూడవచ్చు. సెట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు డ్రై ఆప్షన్ ను చూడవచ్చు. సెట్ బటన్ నొక్కండి. ప్రధాన మెనూలో మీరు డ్రై రన్ రీసెట్ టైం ను చూడవచ్చు. సెట్ బటన్ నొక్కండి. మీరు సైక్లిక్ ఆన్ మరియు ఆఫ్ టైమర్ ను కనుగొనవచ్చు. సెట్ బటన్ నొక్కండి. మీరు ఆన్ టైం డిలే టైమర్ ను చూడవచ్చు మరియు ఇది ప్రధాన మెనూకు వస్తుంది. ఇప్పుడు సెట్ బటన్ ను 5 సెకండ్ల పాటు నొక్కండి. పాస్వర్డ్ 9090 నమోదు చేయండి. సెట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు ఎస్పీపీ ప్రొటెక్షన్ ను అప్ మరియు డౌన్ కీ ద్వారా ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు. సెట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు ఫేస్ సీక్వెన్స్ ప్రొటెక్షన్ ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు. సెట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు హై వోల్టేజ్ ప్రొటెక్షన్ ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు. హై వోల్టేజ్ ప్రొటెక్షన్ ను ఎనేబుల్ చేయండి. ఇది హై వోల్టేజ్ లిమిట్ ను అడుగుతోంది. ఇక్కడ మీరు హై వోల్టేజ్ లిమిట్ ను సర్దుబాటు చేయవచ్చు. సెట్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు లో వోల్టేజ్ ప్రొటెక్షన్ ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు. అప్ మరియు డౌన్ కీ నొక్కడం ద్వారా మీరు లో వోల్టేజ్ ప్రొటెక్షన్ ను ఎనేబుల్ చేయవచ్చు. ఇది లో వోల్టేజ్ లిమిట్ ను అడుగుతోంది. ఇక్కడ మీరు లో వోల్టేజ్ ప్రొటెక్షన్ లిమిట్ ను సర్దుబాటు చేయవచ్చు. సెట్ బటన్ నొక్కి మళ్ళీ మెయిన్ మెనూకు రండి. ఇప్పుడు నేను మెయిన్ మెనూ ఫంక్షన్లు అన్నింటినీ వివరించబోతున్నాను. ముందుగా సెట్ బటన్ నొక్కండి. ఓవర్లోడ్ కరెంట్ వస్తుంది. ఇక్కడ మీరు కనెక్ట్ చేసిన మోటార్కు అనుగుణంగా ఓవర్లోడ్ ను సర్దుబాటు చేయవచ్చు. సాధారణంగా ఓవర్లోడ్ విలువ లోడ్ విలువ కంటే 25% ఎక్కువగా ఉంటుంది. సెట్ బటన్ నొక్కండి. డ్రై కరెంట్ ఇక్కడ చూపిస్తుంది. మీరు మోటార్ లోడ్కు అనుగుణంగా డ్రై రన్ కరెంటును సెట్ చేయవచ్చు. సాధారణంగా డ్రై రన్ కరెంట్ విలువ లోడ్ విలువ కంటే 25% తక్కువగా ఉంటుంది. మీకు ఈ ఫంక్షన్ అవసరం లేకపోతే మీరు దాన్ని 0గా సెట్ చేయవచ్చు లేదా పాస్వర్డ్ 70 ద్వారా డిజేబుల్ చేయవచ్చు. సెట్ బటన్ నొక్కండి. మీరు డ్రై రన్ రీసెట్ టైంను సెట్ చేయవచ్చు. మోటార్ డ్రై రన్ లో ట్రిప్ అయిన తర్వాత మళ్ళీ అది డ్రైగా ఉందో లేదో చెక్ చేయడానికి ఎంత సమయం తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఆ సమయాన్ని డ్రై రన్ రీసెట్ టైం అంటారు. మీరు నిమిషాల్లో సర్దుబాటు చేయవచ్చు. సెట్ బటన్ నొక్కండి. సైక్లింగ్ టైమింగ్ ఫంక్షన్ వస్తుంది. సైక్లిక్ ఆన్ టైం సెట్ చేయండి. తర్వాత సెట్ బటన్ నొక్కి సైక్లిక్ ఆఫ్ టైమర్ ను సెట్ చేయవచ్చు. సైక్లిక్ ఆన్ మరియు ఆఫ్ టైం నిమిషాల్లో ఉంటుంది. సెట్ బటన్ నొక్కండి. ఆటో టైమర్ వస్తుంది. ఈ టైమర్ ఆన్ డిలే టైమరు మరియు ఇది సెకండ్లలో ఉంటుంది. ఆటో మోడ్లో ఈ ఆన్ డిలే టైమర్ తర్వాత మోటార్ స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామింగ్ పూర్తయింది. మీరేదైనా తప్పు పారామీటర్లు సెట్ చేసినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రెడ్ బటన్ను 5 సెకండ్ల పాటు నొక్కి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. అన్ని విలువలు ఫ్యాక్టరీ డిఫాల్ట్ గా సెట్ అవుతాయి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.